హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటంటే చాలా రోజులయిపోయింది కదా! నేను వీడియో పోస్ట్ చేసి. అంటే అన్నయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. చాలా రోజులయింది వ్లాగ్ షూట్ చేసి. కాకపోతే నాకు వీడియో అప్‌లోడ్ జేయడానికి టైం కుదరలేదండి. పిల్లలతో అవ్వలేదు. ఇంకా అక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి. ఇంకా సండే అయితే స్టార్ట్ అయిపోయామండి. ఏసీ కోసం ట్రై చేసామండి. అసలు ఖాళీలు లేవు. హాలిడేస్ కదా! అసలు చాలా కష్టంగా దొరికినాయన్నమాట ఈ సీట్లు గూడా. ఇంకా పిల్లలకైతే పాపం ఎండకి చాలా ఇబ్బంది పడ్డారండి. స్టార్టింగ్ అంతా కొంచెం యాక్టివ్‌గానే ఉన్నారు. ఇంక తర్వాతకి ఇంక చాలా ఇబ్బంది పడిపోయారన్నమాట. ఇంకా ఇక్కడేంటంటే పిల్లలు కొంచెం ట్రైన్‌లో ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ కోసం కొన్ని పేపర్స్ అయితే ప్రింట్ తీపిచ్చి తీసుకొచ్చారు మా వారు. సో, ఈళ్ళైతే వాళ్ళకి కలరింగ్ ఇంట్రెస్ట్ అన్నమాట. సో, డ్రా చేసుకుంటూ ఉంటారని చెప్పి తీసుకొచ్చాము. ఇంక ట్రైన్‌లో మొత్తం కాసేపు వాళ్ళు డ్రా చేసుకున్నారు. ఇంకా కొంచెం మంది పిల్లలు వాళ్ళు పరిచయం అయ్యారన్నమాట. వాళ్ళతో కాసేపు ఆడుకున్నారు. స్టోన్, పేపర్, సిజర్ అలా ఆడుకున్నారన్నమాట. ఇంక ఎండైతే దారుణంగా ఉందండి. ట్రైన్ వెళ్తూనే ఉంది. కానీ గాలి మాత్రం లోపలికి రావట్లేదు. చాలా దారుణంగా ఉందండి అసలు ఎండ మాత్రం. ఇంకిక్కడ చూడండి ఎంత బావుందో విజయవాడ. వాటర్ అయితే అంత ఎక్కువ లేవు. ఇంకా పిల్లలైతే ఇక్కడ డ్రా చేసుకుంటూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకైతే నేను లెమన్ రైస్ అయితే ప్యాక్ చేసుకున్నానండి. కొంచెం లెమన్ రైస్, కొంచెం కర్డ్ రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా జర్నీలో ఏంటంటే మా పిల్లలు ఇష్టంగా తినేవి పెట్టాననమాట. తినేస్తారు ఈజీగా మనకి ఇబ్బంది పెట్టకుండా అని. స్టార్టింగ్ అయితే అసలు ఈ సమ్మర్‌లో జర్నీ అనేది ప్లాన్ చేసుకోకూడదని చాలా గట్టిగా ఫిక్స్ చేసుకున్నానండి. వెళ్ళలేము, ఆ పిల్లల్ని హ్యాండిల్ చేయలేను అని. కానీ ఏంటంటే ఇప్పుడు తెనాలిలో పిల్లలకి ఆడుకోవడానికి అంత ఎక్కువ మంది లేరు కదా! వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారనమాట. అస్తమానం బయటికి వెళ్ళిపోవడం. ఇంకా నేను ఎతుక్కోవాల్సొస్తుంది వాళ్ళెక్కడికెళ్తున్నారని చెప్పి. పైగా పాపం పిల్లలకి అన్ని రిస్ట్రిక్షన్సేనండి. రెంట్ హౌస్ అంటే తెలుసు కదా ఎలా ఉంటుందో. ఇంక వాళ్ళేం చేసినా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందనమాట. ఇంకందుకని కొంచెం ఈ సిట్యుయేషన్ నుండి ఎస్కేప్ అవ్వాలని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకైతే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత అసలు పుట్టింటికెళ్తున్నామంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుంది మాటల్లో చెప్పలేం గదా! ఇంకా ఎలా అయినా ఖచ్చితంగా రోజు వీడియో అనేది షూట్ చేసి పోస్ట్ చేద్దామని చాలా గట్టిగా అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత అనుకున్నదొకటి, జరిగిందొకటి. ఇంకా అన్నయ్యకి, వదినకి హెల్త్ బాలేదండి. సిక్ అయ్యారు. ఇంకా పిల్లలు ఒకవైపు అల్లరి చేస్తూ ఉన్నారనమాట. ఇంకొచ్చిన దగ్గర నుండి ఏదో ఒకటి అన్నమాట. అసలు కంటిన్యూగా ఇంక ఏదో ఒక టాపిక్‌తో ఇబ్బంది పడాల్సొస్తుందనమాట పాపం. వదిన అలా పడుకోనుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. తెలుసు కదండీ! ఇంట్లో ఎవరికైనా బాలేకపోతే మనకెలా ఉంటది చెప్పండి. ఇంక మధ్యలో వదిన కూడా నెల్లూరు వెళ్లి రావాల్సొచ్చింది. సో, వదిన టెన్షన్‌లో వదినున్నారు. ఇంకా అలా అన్నమాట. ఇంక టైం అలా అయిపోయింది. ఇంక ఈరోజైతే మార్నింగ్ నేను టీ పెట్టేసానండి. మీకు టీ ఎలా తాగడం ఇష్టం అండి? చిక్కగా తాగుతారా? కొంచెం పలచగా తాగుతారా? నాకైతే చిక్కగా ఉంటేనే ఇష్టమండి. కానీ మా వదినకి అసలు పాల వాసనొస్తే తాగరు. సో, అందుకని కొంచెం వాటర్ ఎక్కువేసి కొంచెం మరిగించి పెడతాననమాట. ఇంక ఈరోజేంటంటే వదిన క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నారండి. సో, నేనైతే వదినకి కొంచెం హెల్ప్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా క్లీనింగ్ విషయానికొస్తే ఇంక వదిన అన్నీ కంప్లీట్‌గా చేసుకున్నారండి. నేను హెల్ప్ చేద్దామంటే గూడా అంటే ఏది ఎక్కడి నుండి తీసి ఎక్కడ పెడతానో మళ్ళీ ఆవిడ కన్‌ఫ్యూజ్ అవుతారు గదా! సో, అందుకని నేను చేయగలిగిన కొన్ని చిన్న చిన్న పనులైతే హెల్ప్ చేశాను. బట్టలైతే మాత్రం మిషన్‌కేసేసి ఆరపెట్టేసాననమాట. అదొక్కటి జేశాను. పైన షెడ్ అయితే కొంచెం క్లీన్ చేశాననమాట. అన్నయ్య, నేను క్లీన్ చేశాము. ఇంక క్లీనింగ్ అనేది పెడితే స్టాప్ చేయబుద్దేదండి. కంప్లీట్‌గా మొత్తం క్లీన్ అయిపోవాలనిపిస్తది. లక్ ఏంటంటే ఆ రోజు పెద్దగా ఎండ లేదండి. కొంచెం మబ్బు పట్టడం వల్ల అంత పనైనా చేయగలిగాము. పాపం మా వదిన మాత్రం చాలా కంప్లీట్ కిచెన్ క్లీనింగ్ అంటే తెలుసు కదా ఎలా ఉంటదో. ఆవిడ ఇంకా ఏంటంటే క్లీనింగ్‌గా లేకపోతే ఆవిడ వీడియోస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. సరే అని చెప్పేసి చేసేసుకోండి వదిన నేనేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. హెల్ప్ చేస్తానని చెప్పాను. ఇంకా వదినైతే ఇడ్లీ పెట్టేసేసి శ్రావణి పిల్లలకి అది ఉడుకుతూ ఉంటుంది. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేసేసేయి అన్నారు. ఇంకిక్కడ చూడండి నేను వీడియో తీసుకోవట్లేదని మా వదినైతే ట్రైపాడ్ తెచ్చి పెట్టమంటావా చెప్పు వీడియో షూట్ చేస్తాను అన్నారు. వద్దులెండి వదిన ఇక్కడ కెమెరా పెట్టేసాను అది రికార్డ్ అవుతుందని చెప్పాను. ఇంకిక్కడైతే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసానండి. గౌతమ్‌కేంటంటే ఇడ్లీ వద్దంట, మ్యాగీ కావాలంట. ఇంకా వాడు ఏడుపు స్టార్ట్ చేస్తే ఆపడండి. వాడికి నచ్చింది ఇచ్చేసేయాలి. సరే చేస్తానురా బాబు అని చెప్పేసి ఇంక మ్యాగీ అయితే స్టార్ట్ చేసేసానండి. స్టవ్ పైన అయితే మ్యాగీ పెట్టేసాను.
నిజంగా అండి. వచ్చేటప్పుడు చాలా హోప్స్‌తో వచ్చాను. మా వదినతో బయటికెళ్దాము, డీమార్ట్‌కి వెళ్దాం, పిల్లలకి వాటర్ బాటిల్స్ అవి తీసుకుందాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నవి ఏవి జరగలేదండి. అసలు బయటికి వెళ్ళలేని సిట్యుయేషన్ అన్నమాట. బయట ఎండ అలానే ఉంది. ఇంట్లో ఏం జరిగిందంటే గౌతము ఆడుకుంటూ బాల్ పైనకి కాలు వేసి పడిపోయాడండి. అంటే ఫస్ట్ రోజు మేము అనుకున్నాము కొంచెం మూవ్ చేస్తున్నాడు కదా! బానే ఉందిలే ఏం కాదు అని చెప్పి ఆయింట్‌మెంట్ అయితే అప్లై చేసేసి ఇంకా లైట్ తీసుకున్నాను నేనైతే. పడతారు కదా ఆడుకునేటప్పుడు అని చెప్పి లైట్ తీసుకుంటే ఇంకా నైట్ నుండి చెయ్యి కొంచెం వాపొచ్చిందండి. రైట్ హ్యాండ్ అన్నమాట. ఇంకా వాడు నైట్ మొత్తం చుక్కలు చూపించాడన్నమాట. ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మా నొప్పి అంటున్నాడు. పోనీ ఈవినింగే వాడు గాని అలా ఉండుంటే మేము ఖచ్చితంగా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఉండేవాళ్ళం. ఈవినింగ్ అంతా బానే ఉన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ఇంక నైట్ పెయిన్ ఎక్కువైపోయింది. సరే ఇంక మార్నింగే నేను, వదిన అయితే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాము. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళైతే ఎక్స్‌రే తీశారండి. తీసి ఇది ఫ్రాక్చర్ లాంటిదేనండి. కాకపోతే బోన్ ఇంకా విరగలేదు. కంప్రెస్ అయిపోయిందని చెప్పారనమాట. సో, 2 వీక్స్ పాటు ఆ కట్ అనేది ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉంచుకోండి. దానిపైన ఇంకొకసారి దెబ్బ తగిలితే ఖచ్చితంగా బ్రేక్ అయిపోద్ది బోన్ అని చెప్పారనమాట. ఇంక నా మైండ్ అంతా అప్‌సెట్ అయిపోయిందండి. అసలు నాకేదైనా అయితే నేను తీసుకోగలను గానీ, పిల్లలకి కొంచెం జలుబున్నా కూడా నేనెక్కువ ప్రెషర్ తీసుకుంటానండి. అంటే వాళ్ళు సరిగ్గా పడుకోరు, నన్ను పడుకోనీయరు. రెస్ట్ ఉండదనమాట నాకు. ఇంక వాళ్ళతో కంప్లీట్‌గా డే మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేయాల్సుంటుంది. ఇంకిప్పుడు ఈ కట్టేయడం వల్ల కంప్లీట్‌గా వాడిని నేనే కేర్ తీసుకోవాలనమాట. వాడికి ఫుడ్ ఏంటి అన్నీ కూడా నేనే చూసుకోవాలి. సరదాగా ఆడుకుంటారు గదా! అలా టైమ్ స్పెండ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇంకా ఆడుకోవడానికి లేకుండా అయిపోయిందండి పాపం. నాకు చాలా బాధనిపిచ్చింది. ఏం చేస్తాం మనం ఒకటి అనుకుంటాం. అక్కడ ఇంకొకటి జరుగుతదంటారు గదా! ఇంకా అలానే వాడిని చూసుకుంటూ ఉన్నాను. మెడిసిన్ అయితే ఇచ్చారు. కాల్షియం టానిక్ ఇచ్చారు. ఇంకా ఒక టాబ్లెట్ ఇచ్చారు పెయిన్‌కి. సో, అదే 3 డేస్ యూజ్ చేయమన్నారు. ఇంక నైట్ అయితే కొంచెం పెయిన్ అన్నాడు. మళ్ళీ మెడిసిన్ వేశాననమాట. మెడిసిన్ వేసి ఇంకా నార్మల్‌గానే ఉన్నాడు. వాడేంటంటే చెయ్యని అలాగే పెట్టుకొనుంటే బానే ఉంటున్నాడండి. చెయ్యిని చాపమని, చూపియమంటుంటే అసలు ఓపెన్ చేయలేకపోతున్నాడు. నరంకి బాగా దెబ్బ తగిలిందేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను నేను. నేననుకున్నాను బోన్‌కేం కాలేదులే. బ్రెయిన్‌కి ఏదైనా తగిలుంటదనుకున్నాను. కానీ కాదనమాట. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ అంటే కొంచెం పెద్ద దెబ్బే తగిలింది. వాడి వెయిటే వాడికి మైనస్ అండి ఎప్పుడు కూడా. ఇది ఫస్ట్ టైమ్ కాదు. వాడు చిన్నప్పుడు 3 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా వాడు బెడ్ పైనుండి ఇలానే పడిపోయాడండి. కాలు పైన వెయిట్ మొత్తం పడి అది హెయిర్ క్రాక్ అన్నమాట. అంటే ఇంకా ఆల్‌మోస్ట్ విరిగిపోయినట్టే అన్నమాట. సో, అప్పుడు కూడా కాలుకన్నమాట. అప్పుడు చిన్నప్పుడు గదండీ! అది పాపం నడిచే పిల్లోడికి కాలుకి కట్టేస్తే ఎలా ఉంటది అసలు. అప్పుడు హ్యాండిల్ చేయడం ఇంకా క్రిటికల్. ఇప్పుడేంటంటే కొంచెం పర్లేదు. హ్యాండ్ గాబట్టి వాడు పర్లేదు నడుస్తూ ఉన్నాడు. బానే ఉన్నాడు. ఏంటోనండి గౌతమ్‌తో చాలా పెద్ద హెడ్‌ఏక్ అయిపోయింది. వాడి బాడీ వెయిట్‌ని వాడు హ్యాండిల్ చేయలేడనమాట. పడిపోయేటప్పుడు బ్యాలెన్స్ చేసుకోలేడు. ఎన్నో సార్లు చెప్తా నాన్న ఆడుకో నాన్న బాగా ఇంత వెయిట్ ఉండకూడదు అని. వాడు ఫుడ్ కంట్రోల్ చేయడండి. అంటే మంచి హెల్తీవి తినడు సరిగ్గా. ఎప్పుడు జంక్ తినడానికి ట్రై చేస్తాడు. ఎక్కువ స్వీట్స్, షుగర్స్ ఇవే అన్నమాట. మనం ఏదొద్దంటే అది తింటాడన్నమాట. హెల్తీ కాదు నాన్న ఎక్సర్సైజ్ చెయ్యి నాన్న అని చెప్పినా కూడా చేయడు. వాడు వినడు మాట. ఇక్కడికొచ్చాక చక్కగా 'లక్కీ విష్ణు'తో 'గౌతమ్' భూమి ఆడుకుంటారు. నాకు కొంచెం టైం దొరుకుతదని నేను ఎక్స్‌పెక్ట్ జేశాను. కానీ ఏంటంటే రివర్స్‌లో ఎక్కడికొచ్చినా మనకి తప్పదు అన్నట్టు మళ్ళీ వీళ్ళతోనే అన్నమాట నేనేగేది. ఇంకిక్కడైతే వదినకి కొంచెం నేను హెల్ప్ చేస్తా ఉన్నానండి. మిషన్‌లో బట్టలైతే వేసేస్తూ ఉన్నాను. ఇంకా నేను తెనాలికెళ్ళిపోయిన తర్వాత వ్లాగ్స్ అనేవి కంటిన్యూ చేస్తానండి. ఇంకిక్కడంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు పిల్లలతో. వీళ్ళు ఏంటంటే మెయిన్ గౌతమ్‌ని బయటికెళ్ళకుండా ఆపాలి అంటే వాడి చేతికి ఫోన్ ఇవ్వాల్సొస్తుంది. ఇంకా ఫోన్ అంతా వాడి దగ్గరే ఉంటుంది. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకిదైతే హాస్పిటల్‌లో అండి. గౌతమ్‌కి ఎక్స్‌రే తీశారు. పాపం కట్టు వేసేటప్పుడు కొంచెం ఏడ్చాడండి. గట్టిగా లాగి కట్టినట్టున్నారు. చెక్ చేస్తున్నారు. ఇంకా కట్టు వేసిన తర్వాత అంత పెయిన్ ఏం లేదులెండి. కొంచెం బానే ఉన్నాడు. పక్కనే మా లక్కీ ఏంటంటే హాస్పిటల్ కొంచెం దగ్గరలో ఉంది. వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇలా ఎళ్లి అలా వచ్చేసాము. సో, వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.